హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ తులసి తన భర్తను కాపాడుకోవడం కోసం నన్ను కొట్టింది. తన భర్త ఈ లోకంలో లేకుండా చేసి తులసిని బాధ పెడతాను అని చెప్పి భార్గవ్ అంటాడు. ప్లీజ్ అండి, మీ కోపం తులసి పైన. మీరు ఏదైనా చేయాలనుకుంటే తులసిని చేయండి, అంతేకాని సిద్ధుని ఏం చేయొద్దండి. సిద్ధు అంటే నాకెంత ఇష్టమో మీకు కూడా తెలుసు కదా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. అవును భార్గవ్, కనిష్క చెప్పింది నిజమే. ఇదంతా చేసింది ఆ తులసి. తులసిని వదిలేసి సిద్ధుని శిక్షించడం ఏంటి? అసలే మనకు ఎంతో హెల్ప్ చేస్తున్న కనిష్కకు సిద్ధు అంటే ఎంత లవ్వో మనకు కూడా తెలుసు కదా. సిద్ధుని ఆ తులసి విడిపించి సిద్ధుకి పడాల్సిన శిక్షను ఆ తులసి అనుభవించేలా చేద్దాము అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. అదెలా కుదురుతుంది అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు. ప్లాన్ చేస్తే ఏదైనా కుదురుతుంది అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి ఊచలు లెక్క పెట్టడానికి వెళ్తుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం సూపర్నిక. మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క, అవసరమైతే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తాను, నీ హెల్ప్ తీసుకుంటాను అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. సిద్ధును మాత్రం ఏం చెయ్యకండి ప్లీజ్ అని కనిష్క అంటూ ఉంటే, సరే కనిష్క, నీ కోసమైనా సిద్ధుని ఏం చేయకుండా వదిలేస్తాం సరేనా అని భార్గవ్ అంటాడు. సరే భార్గవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నేను బయలుదేరుతాను అని చెప్పి కనిష్క అంటుంది. ఇక మరోవైపు తులసి ఇంటికి వస్తుంది. విశాలాక్షి తులసిని చూసి, తులసి ఎక్కడికి వెళ్ళావు? సిద్ధు ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అత్తయ్యకు ఏమని చెప్పాలి? ఆయన జైలుకు వెళ్ళారని చెప్తే అత్తయ్య ఆరోగ్యం పాడైపోతుంది అని తులసి తనలో తానే అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే తులసి అడుగుతుంది, సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, పార్టీ పనుల మీద నాన్న అన్నయ్యను ఢిల్లీ పంపించారమ్మా. అయినా అన్నయ్య ఏమైనా చిన్నపిల్లాడా ఏంటి? మరి నువ్వు ఇంతలా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. అది కాదు కీర్తి, ఎందుకో సిద్ధుని 2 రోజులు చూడకపోతే నా మనసంతా అదోలా ఉంది అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అన్నయ్య వచ్చాక మొదటగా నిన్నే కలుస్తాడు, నువ్వైతే రామ్మా, రెస్ట్ తీసుకుందు కానీ టాబ్లెట్ వేసుకొని అని చెప్పి కీర్తి విశాలాక్షిని తీసుకొని లోపలికి వెళ్తుంది. అమ్మయ్య, ఎలాగో ఒకలా ఈ గండం నుంచి బయటపడ్డాను అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక కీర్తి విశాలాక్షిని రూమ్లో పడుకోబెట్టేసి తులసి దగ్గరకు వస్తుంది. తులసి ఎట్టి పరిస్థితిలో అన్నయ్య అరెస్ట్ అయ్యాడన్న విషయం అమ్మకు తెలియకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి తులసి అంటుంది. వదిన, రేపు నేను కుజదోషం పోవటానికి పూజ చేసుకుంటున్నాను. బామ్మగారు మామయ్య గారు ఏమంటారోనని భయంగా ఉంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. తులసి, కుజదోషం పోతేనైనా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడేమో. నువ్వు కుజదోష నివారణకు పూజ చేసుకో తులసి. నాన్నకు నానమ్మకు నేను చెప్తాను అని చెప్పి కీర్తి అంటుంది. అప్పుడే బసవరాజు వచ్చి, ఏంటమ్మా కీర్తి, నేను చెప్తా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. నాన్న, రేపు తులసి కుజదోష నివారణ పూజ చేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలా ఎలా చేసుకుంటుంది ఈ ఇంట్లో అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మ, తులసి ఈ ఇంటి కోడలు, ఈ ఇంట్లో కాకపోతే ఇంకెక్కడ చేసుకుంటుంది? తులసికి ఉన్న కుజదోషం పోతేనైనా అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడేమో. ప్లీజ్ నానమ్మ, మీరెవరూ కూడా కాదనకండి, దయచేసి ఈ పూజకు అడ్డుపడకండి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నా మనవడు బయటికి వస్తాడు, ఆ దోషం తొలగిపోతే అంటున్నారు కాబట్టి మేము అడ్డుకోము అని చెప్పి నీలంబరి చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం బామ్మ అని చెప్పి కీర్తి అంటుంది. ఇదంతా కూడా నీలిమ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఒసే తులసి, నువ్వు కుజదోష నివారణ పూజ చేసి సిద్ధుని నిర్దోషిగా బయటికి తీసుకొస్తావా? కుజదోష నివారణ పూజ జరగనివ్వను. సిద్ధు ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటికి రావటానికి వీల్లేదు. సిద్ధు ఇక్కడికి వస్తే నువ్వు శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోతావు. సిద్ధుని జైలుకి అంకితం చేసి త్వరలోనే మంచి రోజు చూసుకొని నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని చెప్పి నీలిమ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. నీలిమ కనిష్కకు ఫోన్ చేస్తుంది. ఏంటి నీలిమ, ఈ టైంలో ఫోన్ చేశావు అని కనిష్క ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. ఆ తులసి కుజదోష నివారణ పూజ చేసుకోవాలనుకుంటుంది.
దానికి కుజదోష నివారణ జరిగితే అది ఈ ఇంట్లో కోడలిగా సెటిల్ అయిపోతుంది అని చెప్పి నీలిమ కనిష్కకు చెప్తూ ఉంటుంది. అది పూజ ఎక్కడ చేస్తుంది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇంకెక్కడ చేస్తుంది, మా ఇంట్లోనే చేస్తుంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. మీ ఇంట్లో చేస్తుందా? బామ్మగారు మామయ్య గారు ఎలా ఒప్పుకున్నారు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. దానికి కుజదోషం వదిలిపోతే సిద్ధు నిర్దోషిగా బయటికి వస్తాడని కీర్తి మామయ్యను బామ్మను ఒప్పించింది. అందుకే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ తులసి కుజదోష నివారణ పూజ చేయటానికి వీల్లేదు. దానికి దోషం తొలగిపోతే ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏం చేద్దాం కనిష్క, ఎలా ఈ పూజను ఆపాలో అర్థం కావట్లేదు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. కుజదోష నివారణ పూజకు ఏం చేయాలంట అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇందాకలా తులసి కీర్తితో చెప్తుంటే విన్నాను. ముగ్గురు ముత్తైదులు ఈ 3 రోజులు దోష నివారణ పూజ జరుగుతున్నంతసేపు దోష నివారణ పూజ జరిగే దగ్గరే ఉండాలంట. తులసి అఖండ దీపం వెలిగించి 3 రోజులు ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలంట కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. అయితే మనకు పూజను ఆపే అవకాశం దొరికిందనమాట అని చెప్పి కనిష్క అంటుంది. అవకాశం దొరికిందా? ఏంటి అవకాశం అని నీలిమ అడుగుతూ ఉంటుంది. తులసికి కావలసిన ముత్తైదులు ఎట్టి పరిస్థితుల్లో తులసికి దొరకకూడదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ముత్తైదులు దొరకకుండా మనమేం చేయగలం కనిష్క అని నీలిమ అంటూ ఉంటుంది. ఆ తులసి కంటే ముందే ముత్తైదుల దగ్గరికి మనం వెళ్ళి ఆ పూజకు రాకుండా అడ్డుకుందాము అని చెప్పి కనిష్క అంటుంది. సూపర్ కనిష్క అని చెప్పి నీలిమంటుంది. సరే, మనిద్దరం ఆ వీధిలో ఉన్న అందరికీ కూడా తులసి చేసే కుజదోష నివారణ పూజకు రావద్దని చెప్దాము అని చెప్పి కనిష్క అంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి నీలిమ అంటుంది. ఇక నీలిమ కనిష్క ఇద్దరూ కలిసి వీధిలో ఉన్న అన్ని ఇళ్లకు వెళ్ళి తులసి కుజదోష నివారణ పూజ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజకు మీరు ఎవరు వెళ్ళకండి. వెళ్తే తులసి కుజదోషం మీకొస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అమ్మో, కుజదోషమా మాకా? మేమైతే కనుక అసలుకే ఆ కుజదోషాన్ని తట్టుకోలేము. వాళ్ళంటే డబ్బున్నోళ్ళు కాబట్టి ఎలాగో ఒకలా మేనేజ్ చేస్తున్నారు. మేము వెళ్ళమమ్మా అని చెప్పి వీధిలో ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు. ఇక అలా కనిష్క నీలిమ అందరికీ కూడా చెప్పి ప్లాన్ సక్సెస్ అనుకుంటూ ఇంటికి వెళ్తారు. ఆ విషయం తులసికి తెలియక తులసి అందరిళ్లకు వెళ్ళి రేపు నేను కుజదోష నివారణ పూజ చేస్తున్నాను, 3 రోజులు నాకు ముత్తైదుగా ఉంటారా అని అడుగుతూ ఉంటుంది. కుజదోష నివారణ పూజకు ఎవరైనా ముత్తైదుగా ఉంటారమ్మా? భలే చెప్పొచ్చవులే, వెళ్ళవమ్మా, నీ దోషాన్ని మాకంటించాలని చూస్తున్నావా అని చెప్పి ముత్తైదులంతా కూడా తులసిని అవమానిస్తూ ఉంటారు. దేవుడా, ఏం చెయ్యాలయ్యా నేను? కుజదోష నివారణ పూజకు ముత్తైదులు కావాలని స్వామీజీ చెప్పారు. ఒక్క ముత్తైదు కూడా కుజదోష నివారణ పూజకు రానంటున్నారు. ఎలా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. వదినకు చెప్దాం అని తులసి తనలో తానే అనుకొని వాణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వదిన వదిన అని పిలుస్తూ ఉంటే రా తులసి, అక్కడే ఆగిపోయావే అని వాణి అంటుంది. వదిన, ఎక్కువ సమయం లేదు, రేపు నేను కుజదోష నివారణ పూజ చేసుకుంటున్నాను, ముత్తైదుగా వస్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా వస్తాను తులసి అని వాణి చెప్తూ ఉంటుంది. వెళ్తే కాళ్ళు ఇరుగుతాయి, అది దానికున్న కుజదోషాన్ని మనకంటించాలని చూస్తుంది, నువ్వెలా వెళ్తావు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. అది కాదండి అని చెప్పి వాణి అంటూ ఉంటే, ఏ తులసి, నీ కుజదోషాన్ని నా భార్య కంటించాలని చూస్తున్నావా? వెళ్ళిక్కడి నుంచి అని సంతోష్ అనటంతో ఇక తులసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భారం అంతా నీపైనే వేస్తున్నానమ్మా, నేను చేసే పూజకు ముత్తైదుల్ని నువ్వే పంపించాలమ్మా అని తులసి తనలో తానే అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇక మార్నింగ్ అవుతుంది. పంతులు గారు వస్తారు. తులసి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. వచ్చి ఇలా కూర్చోండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి వెళ్ళి పూజ చేయటానికి కూర్చుంటుంది. అమ్మా, ముత్తైదులు ఎక్కడా? మీరొక్కరే ఉంటే పూజ చేయటం కుదరదు కదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. కుజదోష నివారణ పూజకు ముత్తైదులు కావాలంటే ఒక్క ముత్తైదు కూడా రావటానికి ఒప్పుకోలేదు పూజారి గారు అని చెప్పి తులసి అంటుంది. అలా అంటే ఎలా అమ్మా? ముత్తైదులు లేకుండా ఈ పూజ చెయ్యకూడదమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. దేవుడి పైన భారం వేసి మిగతా కార్యక్రమాన్ని జరిపిద్దాం పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. సరే అమ్మా, ఆ అఖండ దీపాన్ని వెలిగించు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి అఖండ దీపాన్ని వెలిగిస్తుంది. ఈ దీపం ఈ 3 రోజులు
కొండెక్కకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు. సరే పూజారి గారు అని చెప్పి తులసి అంటుంది. అమ్మ ముత్తైదులు ఇంకా రాలేదు, ముత్తైదులు వస్తేనే ఈ పూజ జరుగుతుందమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు పంతులు గారు అని తులసి అంటూ ఉంటే, ఆ అమ్మవారే నీ సమస్యకు పరిష్కారం చూపించాలమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. సాక్షాత్తు అమ్మవారే జానుని, లక్ష్మిని, వాణిని అమ్మవారి రూపంలో తులసి చేసే కుజదోష నివారణ పూజ దగ్గరకు పంపిస్తుంది. అమ్మ తులసి అని లక్ష్మి పిలవటంతో అమ్మవారి రూపంలో ఉన్న లక్ష్మిని చూసి తులసి సంతోషంతో అమ్మ అంటూ దగ్గరకు వెళ్తుంది. ముత్తైదులు ఎవరూ దొరకలేదని బాధపడుతున్నావా తులసి? నేనుండగా నిన్ను బాధపడనిస్తానా? ఇక నీకు ముత్తైదుల గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. పూజ మొదలు పెట్టుకో తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది. పంతులు గారు మొదలు పెట్టండి అని చెప్పి తులసి అంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు చెప్పిన విధంగా కుజదోష నివారణకు తులసి పూజ చేస్తూ ఉంటుంది. ఇక అలా కుజదోష నివారణ పూజ మొదటి రోజు పూర్తయిపోతుంది. ఒక్క పూటే భోజనం చేయాలి, నేల మీద పడుకోవాలి, తెలుసు కదమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి తులసి అంటుంది. ముత్తైదులు ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు రావచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే తులసి మేము బయలుదేరతాము అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న లక్ష్మి, జాను, వాణి చెప్తూ ఉంటే తులసి ముత్తైదులు ముగ్గురికి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తులసి నేల మీద పడుకుంటుంది. కనిష్క అప్పుడే నీలిమకు ఫోన్ చేసి, నీలిమ ముత్తైదులు ఎవరూ రాలేదు కదా, తులసి చేసే కుజదోష నివారణ పూజ ఆగిపోయింది కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మవార్లే ముగ్గురు నడుచుకుంటూ వచ్చినట్టు వచ్చారు. తులసి మొదటి రోజు పూజ పూర్తయిపోయింది కనిష్క అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ముత్తైదులు వచ్చారా, మనం వెళ్ళి అందరికీ వివరంగా చెప్పాం కదా అని కనిష్క అంటుంది. అవును, మనం వెళ్ళి అందరికీ వివరంగానే చెప్పాము, కానీ తులసి వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వదిన సాక్షాత్తు అమ్మవారిలానే తులసి చేసే కుజదోష నివారణ పూజకు వచ్చారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. మన దగ్గర ప్లాన్ బి ఉంది కదా, దాన్ని అమలు చేద్దాం అని చెప్పి కనిష్క అంటుంది. ప్లాన్ బియా, అదేంటి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. అఖండ దీపం 3 రోజులు కొండెక్కకూడదని స్వామీజీ చెప్పారు. ఆ అఖండ దీపాన్ని ఇప్పుడే ఆర్పేస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. కనిష్క ఎందుకు పోయి దేవుడితో పెట్టుకుంటున్నావు అని నీలిమంటుంది. ఆ తులసి కుజదోష నివారణ పూజ చేయకూడదు అందుకే అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే నేను ఆ పని చూసుకుంటాను, నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి కనిష్క ఫోన్ కట్ చేసి చాలా స్పీడ్గా బసవరాజు ఇంటికి వస్తుంది. తులసి కుజదోష నివారణ పూజ చేసి అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది. కనిష్క తులసి చూడకుండా అఖండ దీపం దగ్గరకు వచ్చి అఖండ దీపాన్ని నోటితో ఊది ఆర్పాలని చూస్తుంది. దానితో నాగమ్మ ప్రత్యక్షమవుతుంది. కనిష్కను ఒక్కసారిగా కాటు వేస్తుంది. కనిష్క అబ్బా అని గట్టిగా అరిచి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. కనిష్క అరిచిన అరుపుకు తులసి మేల్కొని కనిష్క కనిష్క నువ్వేంటిక్కడ అని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పటికే కనిష్క స్పృహ కోల్పోయి నోట్లో నుంచి నురగలు వస్తూ ఉంటాయి. కనిష్కకేమైంది అని బసవరాజు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమో మామయ్య గారు, నేను పడుకున్నాను, కళ్ళు తెరిచి చూసేసరికి కనిష్క స్పృహ కోల్పోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నోట్ నుంచి నొరగలు వస్తున్నాయి, పామేమైనా కరిచిందేమో అని నీలిమ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కనిష్కను ఎవరు కాపాడనున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.